హలో అందరికీ వెల్కమ్ టు సురేఖ రెడ్డి ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీకైతే అందరికీ చూపించేస్తా. ఇది వచ్చేసి 22nd నైట్ మా ఫ్రెండ్స్ అయితే డెకరేషన్కి అంతా రెడీ చేసేసారు. యాక్చువల్గా పాపం వాళ్ళైతే నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు, బట్ నేను కూడా అదే రూమ్లో ఉండడం వల్ల సర్ప్రైజ్ కూడా నాకు తెలిసిపోయింది. కానీ వాళ్ళు చాలా బాగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది డెకరేషన్. థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్ అందరికీ నా బర్త్డే ఇంత బాగా సెలబ్రేషన్ చేసినందుకు. వాళ్ళైతే ఇంకా మొత్తం డెకరేషన్ వర్క్లో ఉన్నారు. నేనైతే ఆ రోజు ఆర్సీబీ మ్యాచ్ వస్తుంటే ఆ మ్యాచ్ అయితే చూస్తూ కూర్చున్నా. మీరు కూడా మ్యాచ్ చూస్తారా? చూస్తే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత మొత్తం ఇట్లా బెలూన్స్ అన్నీ ఊదేశారు, తర్వాత అవి పెట్టారు. ఇంకా బెలూన్స్ అన్నీ ఇట్లా లాస్ట్కి స్టిక్ చేస్తూ ఉన్నారు. నేనైతే మొత్తం చూస్తే ఫైనల్గా అయితే ఇంకా 12 అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా. ఇంకా మొత్తానికైతే నా బర్త్డే అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్స్ అంతా విష్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే అని. ఇంకా నేను కేక్ కట్ చేసేసి చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది డెకరేషన్, ఇంకా కేక్ కూడా. మా ఫ్రెండ్స్కి అయితే థ్యాంక్స్ నాకు బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పాపం వాళ్ళైతే సర్ప్రైజ్ ప్లాన్ చేసినా కూడా నాకు తెలిసిపోయింది. తెలిసినా కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది, హ్యాపీగా కూడా అనిపించింది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం చాలా లక్ కదా. నా లైఫ్లో అయితే నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందుకే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడైతే వీళ్ళైతే స్నో అయితే స్ప్రే చేస్తున్నారు. నేను స్నో నా మీద పడుతుందనే దానికన్నా కేక్ పడుతుందని హ్యాండ్స్ అయితే అడ్డం పెట్టేశాను. కేక్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా, కేక్ ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి, తింటాం కదా. అందుకే నాకైతే ఇష్టం ఉండదు కేక్ వేస్ట్ చేయడం. అందుకని నేనైతే హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేసి కేక్ మీద పడకుండా మొత్తానికైతే కేక్ని అయితే సేవ్ చేసేసా. ఇంకా అయిపోయింది మొత్తం సెలబ్రేషన్ అంతా. ఇది నైట్. ఈ సెలబ్రేషన్ అయిపోయాక మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసేసుకొని ఇంక ఇది నెక్స్ట్ డే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ నాకు చాలా ఇష్టం. ఈ టెంపుల్లో మనమే దేవుడికి అభిషేకం అన్నీ చేయొచ్చు. అందుకే నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టము. టెంపుల్కి వెళ్ళి దేవుడికి అభిషేకం చేసేసి ఇంకా అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ మళ్ళీ కేక్ కటింగ్ ప్లాన్ అయితే చేశారు. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సర్ప్రైజ్గా వచ్చారు అందరు నా దగ్గర కేక్ కట్ చేయించడానికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే జరిగింది. మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా చేశారు నా బర్త్డే. నాకు అది బాగా నచ్చింది. అంతే కదండి, ఎన్నున్నా మన లైఫ్లో మంచి ఫ్రెండ్స్ ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది కదా. అలానే నాకు కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే నా బర్త్డే అంతా బాగా జరిగింది. నాకు వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయకపోయినా నేనేం ఫీల్ అవ్వను. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకొని వచ్చారు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మొత్తానికి అంతా ఫ్రెండ్స్ అంతా కలిస్తే మీకు తెలిసిందే కదా, మేమంతా బాగా మాట్లాడుకున్నాం. ఇంకా వాళ్ళు ఎట్లో కేక్ పెట్టట్లేదని నేనే తినేస్తున్నా కట్ చేసేసుకొని. వాళ్ళందరూ చెప్తున్నారు మాకు ఉంచు, ఎంత మాత్రం నీ బర్త్డే అయితే కేక్ అంతా నువ్వే తినేస్తావా అని. ఇంకా అయిపోయింది. ఇంకా అలా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అప్పుడు కూడా ఫొటోస్ అంతే కదా, మెమోరీస్. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ అయితే నాకైతే గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా గిఫ్ట్ ఇంకా ఓపెన్ చేస్తున్నా ఏమి ఇచ్చింది అని. తనేమో గెస్ట్ చేయి అని చెప్తుంది. నేనేమో చూసి చెప్తా అంటే చూసి చెప్తే నువ్వేం గెస్ట్ చేస్తావు చూడు అంటుంది. ఇంకా అలా మేమిద్దరం ఎంతోసేపు మాట్లాడుకున్న తర్వాత నేనైతే ఆ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. ఇంకా కవర్లో ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నా. మా ఫ్రెండ్ ఒక్కటేలే చూడు అని చెప్తే ఇంకా నేనైతే ఆ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ గెస్ట్ చేస్తున్నట్టు కొంచెం తనకి నేనేదో తన ముందు కొంచెం అలా యాక్ట్ చేస్తున్నా. మొత్తానికైతే నాకైతే తన ఈ గిఫ్ట్ అయితే ఇచ్చేసింది. ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ ఇంకా ట్రైప్యాడ్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నాకు యూజ్ అవుతుందని తను అదే పనిగా అయితే ఆర్డర్ చేసిందంట. నాకు చెప్తుంది నీకు యూజ్ అవుతుందని నేను ఇచ్చాను, నచ్చిందా గిఫ్ట్ అని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది కదా, గుర్తుపెట్టుకొని ఇచ్చినందుకు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్గా మీకు కావాలంటే నేను మొత్తం దీని యూజెస్ అన్నీ కూడా చెప్తాను. ఎప్పుడైనా ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, దీంట్లో ఏమేమి ఉన్నాయని. ఇందులో బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది. అంతా నేను చూస్తున్నా అంటే ఏమేమి ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలని. దీనికి మాన్యువల్ కూడా ఇచ్చారు వాళ్ళు. మొత్తానికి ఇంకా దీన్ని ఇంకా ట్రైప్యాడ్గా కూడా వాడచ్చు కదా, అందుకని నేనైతే మొత్తం చూస్తున్నా. ఇంకా మాన్యువల్ చూస్తే మనకే అర్థమైపోతుంది అది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలని. ఇంకా మొత్తం ఇది 1 year గ్యారంటీ కూడా ఉంది. సో ఇంకా మా ఫ్రెండ్ ఇంకా చూసుకో అవన్నీ ఓకేనా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్తే నేనేం ప్రాబ్లం లేదు అన్నీ ఓకే అని చెప్పాను. ఇంకా అంతే. నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.